ఇంట్రడక్షన్ టు యాక్టింగ్. నటనకు నాంది. ఒక విశాలమైన గదిలోనూ వదులుగా ఉన్న దుస్తుల్లోనూ ఈ కార్యములను యాక్టివిటీ అభ్యాసము ప్రయత్నించవలెను. అద్దము ముందు అభ్యాసములు చేయటం వల్ల శారీరక భంగిమలు, ముఖ కవళికలు పరీక్షించుకొనుటకు దోహదపడుతుంది. రేడియో, టీవీ, రికార్డ్ ప్లేయర్ మొదలైనవి సాధనాల వల్ల మనసు చెలింపజేయకుండా ఆపివేయవలను. మీ శ్వాస మీద, స్వరం మీద, వాచకం మీద మనసును లగ్నం చేసి అభ్యాసములు చేయవలెను. శ్వాస సాధన, ద బ్రీతింగ్ వార్మప్. 1. మీ కాళ్ళు అడుగు దూరంలో వెడల్పుగా ఉంచి నిలబడాలి. చేతులు వదులుగా వేలాడనివ్వండి. 2. దీర్ఘ ఉచ్ఛ్వాస, డీప్ బ్రీత్ తీసుకోవాలి. తర్వాత పెద్ద ఆవళంతో దాన్ని బయటకు వదిలిపెట్టాలి. మీరు ఆవలిస్తున్నప్పుడు గొంతు, థ్రోట్ ఏ విధంగా తెరుచుకుందో భావించండి. సర్వసాధారణంగానే గొంతు తెరుచుకుందని నటుడుగా మీకు అనిపించవచ్చును. అది ఎక్కువ గాలిని వదిలిపెడుతుంది. చాలా అనునాదం, రిజనేట్ శబ్దం, సౌండ్ పుడుతుంది. ఎక్కువ దీర్ఘ ఉచ్ఛ్వాస తీసుకుంటూ ఆవలింతతో మళ్ళీ బయటకు పెడుతూ గుండ్రంగా తెరుచుకున్న గొంతు మీదకి కేంద్రీకరించి మీరు చేస్తున్న కొలది కొంత శబ్దము మీ ఆవలింతకు కలుగుతుంది. 3. దీర్ఘ ఉచ్ఛ్వాసలు, డీప్ బ్రీత్స్ తీసుకుంటూ పైన 2వ భాగములో పనిచేస్తూ ఉండుము. మరియు నిశ్వాసలతో బయటకు వదిలిపెట్టుము. మళ్ళీ గొంతు గుండ్రముగా తెరువుము. ఈ నిశ్వాస చాలాసేపు ముగిసేంత వరకు ప్రయత్నించాలి. 4. మీరు ఒక బెలూన్ అనుకొని దీర్ఘ ఉచ్ఛ్వాస, డీప్ బ్రీత్ తీసుకోవాలి. తర్వాత పీల్చే ఉచ్ఛ్వాసల్లో ఎక్కువ గాలి తీసుకుని మీకు మీరుగా నింపుకొనుము. మీ ఊపిరితిత్తులు, లంగ్స్లో నిల్వ చేయగలిగినంత గాలి ఉండగా పాప్ అని బిగ్గరగా, ఇంకా బిగ్గరగా అంటూ బయటకు వదలాలి. 5. పైన 2వ భాగంలోని మళ్ళీ ప్రయత్నించము. ఈసారి మీ పొట్టని అనుమతిస్తూ మీరు దీర్ఘ ఉచ్ఛ్వాసలు, డీప్ బ్రీత్స్ తీసుకోవాలి. కంగారు పడకండి, ఎవరూ మిమ్మల్ని చూడటం లేదు. ఇదివరకటి కంటే ఎక్కువ గాలిని లోనికి తీసుకునే ప్రయత్నం చేయండి. 6. దీర్ఘ ఉచ్ఛ్వాస, డీప్ బ్రీత్ తీసుకుంటూ మీ పొట్ట పెరుగుతున్నా సహకరించండి. శ్వాసను అదిమి పట్టి ఉంచండి. మీ ప్రక్కటెముకల గూడు కొన్ని అంగుళముల క్రింద భాగములో ఉదరము లేక పొట్టలో అనుమతిని పొందండి. పొట్టలో సమానాంతరముగా ఉన్న కండరములో పొర, డయాఫ్రమ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, లంగ్స్ వ్యాకోచించు పెరుగుటకు, సంకోచించు కుచించుటకు కారణమవుతుంది. దీన్ని కొన్ని అభ్యాసముల సాధన ద్వారా శక్తివంతంగా చేయవచ్చును. అందువల్ల శ్వాస బాగుగా చేయవచ్చును. కొన్ని అభ్యాసముల సాధన చేస్తున్నప్పుడు కండరముల నొప్పి పెట్టినట్లుగానే డయాఫ్రమ్కు నొప్పి కలిగిన వెంటనే సాధన మానవలను. కొద్దిగా ఒత్తిడి కలిగితే పర్వాలేదు. 7. దీర్ఘ శ్వాసలు, డీప్ బ్రీత్ చేస్తూ ఉండుము. డయాఫ్రమ్ మరియు ఉదరము లేక పొట్టనే గాలిలోనికి తీసుకుంటున్నప్పుడు పెంచాలి. గాలి బయటకు వదిలినప్పుడు దీన్ని లోపలికి నెట్టాలి. ఉదాహరణగా కమ్మరి కొలివి దగ్గర తిత్తు చెప్పుకోండి వల్ల బాగా అర్థం చేసుకోవచ్చు. తిత్తులు, బెలూన్స్ వ్యాకోచించినట్లు చేసినప్పుడు వ్యాక్యూమ్ ఏర్పడి గాలి లోనికి వెళుతుంది. తిత్తులు, బెలూన్స్ నొక్కినప్పుడు
కుచించుకుపోతూ గాలిని పీడన శక్తితో బయటకు తోస్తుంది. ఊపిరితిత్తులు కూడా ఇదే రీతిలో పనిచేస్తాయి. 8. నేల మీద వెల్లకిలా సమాంతరంగా పడుకొనుము. దీర్ఘ ఉచ్ఛ్వాస డీప్ బ్రీత్ తీసుకొనవలెను. శ్వాసనాళము, ఊపిరితిత్తులు, ఛాతీ గాలితో నింపుతున్నట్లు అనుభూతిని పొందాలి. దీర్ఘ ఉచ్ఛ్వాస డీప్ బ్రీత్ చేస్తున్నప్పుడు గాలితో మీ వెనుక నిండిపోయినట్లు, మీరు నేల మీద నుంచి పైకి లేపుతున్నట్లు ఊహించుకోవలెను. 9. తీసుకున్న శ్వాసలో కొంత గాలిని ఉపయోగించే సమయం వచ్చింది. చేతులు ప్రక్కలకు వేళ్లాడి ఉండేటట్లు నిటారుగా నిలబడి ఉండాలి. మీ ఊపిరితిత్తులు పూర్తిగా నిండినట్లు బాగా శ్వాస తీసుకోవాలి. దృఢమైన నిదానమైన స్వరముతో అక్షరమాల ఏ నుంచి జెడ్ వరకు పలకాలి. ఇంకా శ్వాస ఉన్నంత వరకు మళ్ళీ మొదటి నుంచి అక్షరాలు లెక్కించాలి. రికార్డ్ చేసుకోవాలి. ప్రతిసారి ఎక్కువ గాలి తీసుకొని ఇదే అభ్యాసం చాలాసార్లు చేయాలి. మంచి సామర్థ్యంతో చేసి మంచి రికార్డు సాధించాలి. 10. బుద్ధిపూర్వకంగాని ఊపిరి ఎక్కువగా బంధించి పైన పేర్కొన్న అభ్యాసం 9ని మళ్ళీ చేయాలి. ఈసారి వెనకకు చెప్పాలి. 11. కొవ్వొత్తిని వెలిగించి బలపై ఉంచి 6 అంగుళముల దూరంలో నిలబడాలి. దీర్ఘశ్వాస తీసుకోవాలి. కొవ్వొత్తిపై శ్వాస విడుస్తున్నంతసేపు దీపం రెపరెపలాడుతూ ఉండాలి. ఇప్పటికి మీకు మంచి గాలి ఎక్కువగా తీసుకోగలుగుతూ ఉంటారు. ఈ అభ్యాసములు చూడగా నవ్వు పుట్టించవచ్చును. ఈ అభ్యాసాలు ప్రదర్శనలో అసలు సమస్య సరిగ్గా శ్వాస పీల్చటమే. ఎక్కువగానే నిదానమైన గాలి తీసుకోవడం మీద కేంద్రీకరిస్తే మీరు ప్రభావితమైన ఉపన్యాసకులు అవుతారు, ఉత్తమ నటులు అవుతారు. చాలామంది గాయకులు, నటులు గాలి సక్రమంగా పీలుస్తారు. మరికొన్ని విషయాలు మరో భాగంలో